Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. We are in 1:30 planning. ఇంకో few days 1:31 లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈస్ స్ట్రగులింగ్ స్పిరిట్ ఉండాలి. అంటే ఏంటంటే ఫైటింగ్ స్పిరిట్ లాగా స్ట్రగులింగ్ స్పిరిట్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం ఎలాగైనా నిలబడగలుగుతాం, మనం పోరాడతాం అనేది ముందరే మనం ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నామో ఆ లక్ష్యాన్ని సాధించాలంటే స్ట్రగుల్స్ వస్తాయి. ఈజీగా ఉండదు, పూలబాటలాగా ఉంటుంది అని ముందరే ఫీడ్ అయిపోయి ముందుకెళ్ళకూడదు. స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఐ కెన్ ఫేస్ అన్నటువంటి స్ట్రాటజీతో కనుక ముందుకొస్తే సక్సెస్ మీ కేర్ ఆఫ్ అడ్రస్గా మిగులుతుంది. సో కష్టాలుండి ఎప్పుడైనా కూడా మెగాస్టార్ చిరంజీవి అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం, ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీ సర్కార్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం, ఒక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ అయితే మనకు సక్సెస్ అనేది హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఒక ధీరుభాయ్ అంబానీ గాను, సపోజ్ మీరు అనుకున్నటువంటి వేల పుల్లారెడ్డి స్వీట్ హౌస్, ఒక పెద్ద రామోజీరావు, ఈ విధంగా బిజినెస్ ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్లో టాపర్స్ను మనం వెయిట్ చేసుకొని అలా సాధిస్తే మనం హ్యాపీ అని ఫీల్ అవుతాం. గుడ్. కానీ దానికి రీచ్ అవ్వటానికి వాళ్ళు చేసే స్ట్రగుల్స్, వాళ్ళు చేసేటువంటి ఎఫర్ట్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకోగలిగితే మనం లక్ష్యాన్ని ఈజీగా సాధించగలుగుతాం. దాన్ని సాధించడానికి వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆల్సో విల్ బీ కన్సిడర్. ఆ కన్సిడరబుల్ అనే యాంగిల్ని మనం తీసుకొని స్ట్రగుల్స్ని కూడా స్పిరిట్ని మనం ఏర్పరచుకోవాలి. అంతేగాని నేను ఏదో అనుకున్నాను ఈజీగా మెగాస్టార్ అయిపోవచ్చు, ఈజీగా సీఎం అయిపోవచ్చు, ఈజీగా పిఎం అయిపోవచ్చు అని చెప్పేసి మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా రాంగ్. అలా అనుకున్నారంటే మీరు డెఫినెట్గా పప్పులో కాలేసినట్టయితే. కంపల్సరీ ఫేసింగ్ ద ట్రబుల్స్ ఉంటుంది. దట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. కాబట్టి ఇట్స్ నాట్ పర్మనెంట్. మనం ఎన్నో చదువుకున్నాం కాబట్టి ఈ స్ట్రగుల్స్ అనే దాన్ని మనం ఫేస్ చేయడానికి ముందర ఎప్పుడైతే మనం ముందున్నామో అప్పుడు ఈజీగా మనకు టాస్క్ అనేది డన్ అవుతుంది. సో మన మైండ్ని మనము ఈ విధంగా మోటివేట్ చేసుకోవాలి. ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా నా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను ఫేస్ చేయగలుగుతాను. సాధ్యమునందు చూపవలసిన శ్రద్ధ సాధించు సాధనమునందు కూడా చూపాలి. అంటే మనం వస్తే రిజల్ట్ ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో దానికి సంబంధించిన స్ట్రగుల్స్లో కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే హ్యాపీగా అంటే ఫేస్ చేయటంలో మనం లక్ష్యం మీద మనం ఎలాగైనా గ్యారంటీగా సక్సెస్ అవుతాం అనుకున్నప్పుడు ఈ వచ్చేటటువంటి స్ట్రగుల్స్ ఏదైతే ఉన్నాయో ఆన్ ది వే ఆఫ్ పాత్ గోయింగ్లో అప్పుడు మనము హాయిగా వాటిని లీడ్ చేయగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఎప్పుడైనా స్ట్రగుల్స్ ఆఫ్ ద లైఫ్ అనేది క్వైట్ కామన్. అరే ఇలా వచ్చినాయి, నాకు ఇంకో రకంగా వచ్చినాయి, ఏంది నేను పైకి రాలేకపోతే, నేను ఎంతో అనుకున్నాను, ఎంతో దట్స్ నాట్ లైక్ దాట్. యూ హ్యావ్ టు ఫేస్. ప్రతి ఒక్కళ్ళకి వస్తే వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళు విజేతలు అయ్యారు. మీరు ఫేస్ చేయలేదు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీ హ్యావ్ టు ఫేస్ దాట్. ఎలాంటి స్ట్రగుల్స్ అయినా చేయగలన స్పిరిట్తో ముందుకి తీసుకెళ్ళగలిగినతో మీకు సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చింది. కాబట్టి నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేషు.